ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు గండిపేట మండలం హైదర్షా కోట్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు షాబాద్ రాజ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఇప్పుడైతే ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సింపుల్, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు రాకముందు ఇట్లా ఛాయ్ తాగదామంటే కూడా టైం దొరికేది కాదు. ఇప్పుడు ఫుల్ టైం దొరికింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. రోడ్ల మీద ఛాయ్ తాగకుండా, హోటళ్ళ పడితే తిరుగుకుంటా మంచి ఫ్రీ టైం దొరికింది. ఇట్లా రియల్ ఎస్టేట్ లేకుండా, పని పాట లేకుండా మన యూత్ అంతా మళ్ళీ రోడ్ల మీద తిరగడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిందే. గతంలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకునేలాగా గత ప్రభుత్వం చేసింది. 10 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ చేసిందనంటే అంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణకి ఇప్పుడు ఉన్న తెలంగాణకి చాలా చాలా అభివృద్ధి. ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ ప్లేసు అజీజ్ నగర్, మొయినాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ బైక్ మీద ఎవరైనా నైట్లో పోతే ఎవరైనా కొట్టి బంగారం గుంజుకపోతారు, మనుషుల్ని చంపేస్తారని అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఇక్కడ పిస్తా హౌస్ పడ్డది, ఇక్కడ మొయినాబాద్లో రత్నదీప్ పడ్డది. సో ఇవన్నీ కూడా 10 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ని బట్టి ఇప్పుడు ఇది RRR రోడ్డు కూడా శాంక్షన్ అయినందుకు ఇంత డెవలప్ అయింది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఫ్రీ కరెంట్ పెట్టిండు. నేను రెంట్ హౌస్లో ఉంటా. ఫ్రీ కరెంట్ పెట్టిండు. నాకు ఫ్రీ కరెంట్ లేకముందు నాకు కరెంటు బిల్లు 300-400 వచ్చేది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఓన్ హౌస్లో ఉంటారు, వాళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తున్నది. నాకేమో 200-300 కరెంట్ బిల్ ఇప్పుడు నెలకు 1200 వస్తుంది. ఎందుకు వస్తుందంటే అది అంతే అని అంటారు. మినిమం 1000 రూపాయలు లేదు, 1200 ఖచ్చితంగా వస్తుంది. నాకు 3 మంత్స్కి 6000 కరెంట్ బిల్ వచ్చింది. సో అంతకుముందు నేను 300-400 కరెంట్ బిల్ కట్టుకొని మంచిగా బ్రతకటోని. ఇప్పుడు బిజినెస్ లేవు, రియల్ ఎస్టేట్ లేదు, ఏ పథకాలు లేవు. సో పబ్లిక్ అందరికీ ఈ 6 గ్యారంటీలు అని చెప్పి గ్యారంటీ లేని హామీలు ఇచ్చి నువ్వు పోయి మంచిగా సీట్లో కూర్చున్నావు. ఒక మాట అయితే చేస్తున్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి. తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడంలో ఏమన్నా తెలివి ఉందా నాకు అర్థం కాలేదు. అది మార్చడంలో వచ్చేదేముంది, మార్చకపోతే పోయేదేముంది. అడంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు, ఒక పూలమాల వేయడానికి లేదు, ఇంకో కొత్త విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కూడా మనకు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని ఇవాళ నేను న్యూస్లో చూసినాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఉన్న విగ్రహాలకైతే నువ్వు దండలై తర్వాత వేరే విగ్రహాలు తీసుకొని వద్దు. కానీ ఫస్ట్ ప్రజల కోసము పనిచేసే నాయకుడే కరెక్ట్ లీడర్. కులము, మతము, గొప్ప బీద అని తేడా లేకుండా అందరినీ ప్రజాపాలన చేసే నాయకుడే కరెక్ట్ లీడర్. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు రైతు బంధు అనేది బీదోనికి వచ్చింది, 1 ఎకరం ఉన్నోనికి వచ్చింది, 50 ఎకరాల ఉన్నోనికి కూడా వచ్చింది. అంటే ఆడ గొప్ప బీద అనేది తేడా లేకుండా ఇచ్చింది. ఇప్పుడు ఉన్న బందే లేదు, రైతు బంధు మీద ఎక్కువ ఇస్తున్న డబ్బులు కాదు, వచ్చేటివి కూడా రావట్లేదు. అప్పుడైతే మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి ఇంటికి వచ్చేది. మా ఇంటి దగ్గర ఇట్లా వాటర్ రోడ్ల మీద పోయేది. ఇప్పుడు 3-4 రోజులకోసారి కూడా వాటర్ వస్తలేవు. మరి ఎందుకు అయిపోయినా అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి వాటర్ ఇప్పుడు ఎందుకు వస్తలేవు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి కరెంట్ బిల్లు ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుంది, మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి 24 hours పవర్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు. మరి 6 గ్యారంటీలు పక్కన పెడితే ఉన్న వాటినే సక్రమంగా తీసుకొని ప్రజలకు కరెక్ట్ పరిపాలన చేస్తేనే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ 4 ఏళ్ళు ఉండగలుగుతాడు. లేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో సమాధి చేస్తాడు. ఇది గ్యారంటీ ఖచ్చితంగా. ఇలాంటి 1 year పరిపాలన ఇంకొక 1 year జరిగింది అనుకో, కాంగ్రెస్ ఏమంటారు వేర్లతో సహా తెలంగాణలో నుంచి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండదు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేటీఆర్ గారు మళ్ళీ రావాలి. మన హైదరాబాద్ని చూసుకుంటే వేరే కంట్రీస్లో ఏమంటారు అరబ్ కంట్రీస్లో కానీ లేకపోతే వేరే US కానీ ఆస్ట్రేలియా కానీ ఆ కంట్రీస్కి పోయి ఫోటోలు దిగి పెట్టేటోళ్ళు అప్పుడు మనోళ్ళంతా. ఇప్పుడు చుట్టుప్రక్కల మన తెలంగాణ చుట్టుప్రక్కల మన వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన హైదరాబాద్లో ఫోటోలు దిగి పెడుతున్నారు. అంత డెవలప్మెంట్ కళ్ళకి కనిపించేటువంటి డెవలప్మెంట్ చేశారు. సో వాళ్ళు ఏం చేయలేరు, లేకపోతే వాళ్ళ నామరూపాలు చేయకుండా చేస్తా అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకనంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ బాపు అంటే కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏంది బాపు, తెలంగాణ మాత అని చెప్పి ఆమెకు సోనియా గాంధీని అంటున్నారు. సో ఇప్పుడు మనకు ఎవరు మన ఇండియాకి బాపు ఎవరు? మన ఇండియాకి మహాత్మా గాంధీ.
మహాత్మా గాంధీ ఈయన పోరాడి సంపాదించడానికి ఆయనను బాపుగా చేశారు. అలాగే తెలంగాణను కూడా ఈయన పోరాడి నిరాహార దీక్ష చేసి సంపాదించింది కాబట్టి ఈయన కూడా బాపే కదా. సో దాంట్లో ఒప్పుకోకపోవడానికి ఏముంది. ఇదే రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు చేసిన మిషన్ భగీరథని గొప్పగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు వస్తేనేమో దాంట్లో లుసుగులు వెతుకుతున్నాడు. అవి ఒక్క పిల్లర్ కాదు, 2 పిల్లర్ కాదు, ఒక్క గేట్ కాదు, 2 గేట్లు, కొన్ని 100 గేట్లు, 100 పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కటి కుంగిపోయినంత మాత్రంలో డ్యామ్ ఖరాబ్ కాదు. ప్రజలకు లేని అపోహలు కల్పించి ఈ అల్లు అర్జున్ది కానీ ఇంకా వేరే వేరే ఇవన్నీ మ్యాటర్స్ తీసుకొని వచ్చి 6 గ్యారంటీలను మర్చిపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఏం కావాలో అది తీర్చండి. కానీ కేసీఆర్ గారిని ఎట్లా తెలంగాణ నుంచి తీసేయాలి, ఆయన నామరూపాలు ఎట్లా లేకుండా చేయాలనేది చేస్తే మాత్రం మీ నామరూపాలు లేకుండా పోతాయి. ఇదే నా సజెషన్. యువకులంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారన్న. రియల్ ఎస్టేట్ చేసి పైకి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఆలోచించు. రియల్ ఎస్టేట్ రంగం 29% పెరిగిందని అసెంబ్లీలో చెప్పినావు, 1% కూడా పెరగలేదు. ఖచ్చితంగా మళ్ళీ రియల్ ఎస్టేట్ పెరిగేలాగున ప్రయత్నాలు చేయండి. మీరు ఇంకా 4 సంవత్సరాలు సీఎంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలకు ప్రజా పరిపాలన చేస్తేనే ఉంటారు. ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మీకు నచ్చినట్టు చేస్తున్నారు. పగ తీర్చుకోవడం మానేసి పని చేయడం స్టార్ట్ చేయండి అనేది నా విన్నపం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాండురంగారెడ్డి, ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, పర్వాలేదు, మంచిగా చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఇప్పుడే వచ్చింది కదా, 1 year కూడా కాలేదు కదా. ముందు చేస్తాడు, బాగానే చేస్తాడు, పర్లేదు ఇప్పటికైతే బాగా. అయితే ఈ అభివృద్ధి పథకాల్లో ఎంతవరకు అందుతుంది అంటారు జనాలకి ఇక్కడ? మామూలుగా తెలంగాణ ముందే కొంచెం అప్పులలో ఉంది. అదే టైంలో ఆయన సీఎం అయిండు. కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది. కొన్ని పథకాలు కూడా కొంచెం స్లోగా చేస్తున్నాడు. కొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా బాగానే చేసిండు, పర్లేదు. ఆయన బాగానే చేస్తుండు, ఈయన బాగానే చేస్తున్నాడు. ఆయన 10 years ఛాన్స్ ఇచ్చారు కదా జనాలు, ఇప్పుడు ఈయనకి ఇస్తున్నారు, చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏంది అభిప్రాయం? ఇక మంచిగా ఉన్నది, పథకాలు అన్నీ చేస్తుంటాడు కానీ పథకాలు ఇయ్యాడు, గ్యాస్ ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు. ఇరిగేషన్ అంతా ఆగిపోయింది, దానికి ఎవరు పట్టించుకోరు. ఊళ్ళ గ్రామాలలో ఊర్లో రోడ్లు వలిపోయినాయి, అవి పట్టించుకోరు. ఏ దానికి ఏది లేదు. ఇక పాలన అంటే వాళ్ళ పాలన వాళ్ళకి మంచిగా ఉన్నది, మాకేం బాగలేదు. అంతా ఆగమైపోయింది రియల్ ఎస్టేట్. మేము వ్యాపారం చేసుకుంటున్నాం, అంతా ఆగమైపోయింది. అది మరి ఇది చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి? అభివృద్ధి అంటే ఏకర్ కనబడుతుంది. 1 year అవుతుంది కదా, ఇంకా రాంగ చూద్దాం. టైం ఇంకా 4 సంవత్సరాలు మంచి అభివృద్ధి అవుతారు. టైం ఉంది కదా, చూద్దాం. ఇంకా వెయిట్ చేస్తున్నాం అప్పటిదాకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది ఏముంది, ఆయనది కూడా గట్లనే చేసిపోయాడు. గట్లనే అవి చేస్తా ఇవి చేస్తా అని పథకాలు ఏమి ఇవ్వలేడు. ఏ పథకాలు ఇవ్వకుండా గట్లనే అన్న అబడ్డు పోతు పేషెండు వెళ్ళిపోయాడు ఆయన. ఇక అవి చేస్తా ఒక్కొనికి గరీబులకు ఇల్లు ఇవ్వలే, భూములు ఇవ్వలే. 3 acres భూమి అని, గ్యాసులు అని, అవి అని ఏం లేదు. ఇంకా రేవంత్ రెడ్డి అని ఇంకా ఆడవిళ్ళకైతే కొంచెం సాయం ఉంది, ఏం లేదు. అంతగా అదే నడుస్తుంది. అంతా ఇక రాజకీయ నాయకుల బేరమే అది. ఇంకేం చెప్తాం, ఇక గట్లున్నది. మా గరీబులకు అయితే చాలా నష్టం జరుగుతుంది. ఏం లేదు. ఓ జాబులు లేవు, ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఏం లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మేము కూలి పని చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. మా గారి గరీబ్ వాళ్ళకైతే చాలా మంచిగా ఉంది. కాకపోతే ఇప్పుడు ముందు ఇంకా ఎట్లా చేస్తాడు, ఇండ్లు కట్టుకోము అది చేస్తాడు కదా, చేస్తుండొచ్చు కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది ఇప్పటికైతే. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? చేసిండు, ఆయన కూడా చేసిండు కానీ మనకు 3 acres భూమి వేయలేడు, ఇండ్లు కాడ ఏం చేయలేదు. ఇప్పటికైతే ఇప్పుడు గతం అయిపోయింది అనుకో, ఇప్పుడైతే మనం ఇప్పుడు చూసుకోవాలి. మనం ఇప్పుడైతే మంచిగా ఉంది అనుకో. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు మంగ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుంది. అందులో ఒక Group 2 గురించి ఆయన చాలా కష్టపడ్డాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం జాబ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అన్నమాట. గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు కూడా? ఈ అభివృద్ధి కానీ
చాలా డెవలప్మెంట్ అయింది. హైటెక్ సిటీ అనే ఒకప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాని గురించి అంటే హైటెక్ సిటీ ఇదా అన్నట్టుగా చాలా రూపుదిద్దింది అనమాట ఆయన చాలా వరకు. చెప్పాలంటే నేను కూడా గ్రూప్ 2కి చాలా ప్రిపేర్ అయినా. అప్పటికి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు ఏ జాబ్ రాకుండా పోయింది. మొత్తము నేను ఎస్ఐది రాసిన, సీరియస్గా చెప్పాలంటే ఎస్ఐది రాసినప్పుడు అంత బాగుంది, కానీ జాబ్ ఈవెంట్ దగ్గరికి పోయేసరికి జాబ్ కొనుక్కున్నారనమాట. అది 20 lakhsకి ఎస్ఐ జాబ్ వచ్చేసి 20 lakhsకి కొనుక్కున్నారు. ఇంకా దాని గురించి ఇంకా నేను సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా ఫ్యామిలీనే చూసుకుంటున్నాను, హౌస్ వైఫ్గా సెట్ అయిపోయినాయి. ఇప్పటికంటే అప్పుడే బాగుంది చెప్పాలంటే. సార్ థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు బర్కత్ అలీ సార్. ఏం చేస్తుంటారు సార్? మేము ప్రైవేట్ బిజినెస్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నాయి సార్ ఇప్పుడు. ఎందుకంటే మేము ఓల్డ్ సిటీలో ఉంటున్నాం కదా, ఓల్డ్ సిటీలో ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, మంచిగా డెవలప్మెంట్ అయింది, కటింగ్ అవుతుంది మొత్తం మా ఇంటి దగ్గర యాహుద్పురా ఓల్డ్ సిటీలో స్టార్ట్ అయింది ఇప్పుడు. అప్పుడు ఏం లేదు కేసీఆర్లో మస్జిద్ మొత్తం ప్రాబ్లం చేసిన మస్జిద్లో. ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం, మస్జిద్లో ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు, అది మంచిగా ఉన్నాయి ఇప్పుడు. మరి చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? సార్ కేసీఆర్ పాలన కైసే సార్? కేసీఆర్ పాలన మంచిగా లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాయి సార్. మంచిగా పాలన మంచిగా చేస్తున్నాం. అది లైట్లో 200 రూపీస్ చెప్పిన కదా, అది అయిపోయింది, ఇప్పుడు వస్తుంది మొత్తంకి తక్కువ అయింది. లైట్లు మంచిగా అయింది, కొంచెం తెలుగు వస్తుంది మాకు, దాంతో అట్లా చెప్తున్నాము. ఓకేనా? ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి, అది చెప్పినాయి అది కూడా ఇస్తుంది, అది చెప్పింది. వచ్చే 4 సంవత్సరాలు అన్నీ జరుగుతాయంట. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాకేష్. ఏం చేస్తుంటారు సార్? జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? స్లోగా మెల్లగా డెవలప్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఒకటేసారి అన్ని మెట్లు ఎక్కొద్దు కదండి, ఏదైనా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ప్రతి ప్రొసీజర్ ఏదైనా లాంగ్ పీరియడ్ ఈజ్ బెస్ట్ ఫర్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు సార్? అన్నీ ఒకటేసారి చేయడం ఎవరితోటి కాదమ్మా, అనవసరంగా చేసి 10 years మనీ మొత్తం వేస్ట్ చేసి ఫ్లాప్ చేసిరు అన్ని గవర్నమెంట్స్. ప్రతి ఒక్కరి మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, కానీ అది వెయిట్ అండ్ సీ. ఇంకా 2-3 years అవుతుంది, 1 year అయినా కానీ వెయిట్ చేయాలి మనం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? గత పాలన గురించి మనం చెప్పేంత ఓపిక అయితే మాకు లేదు. ఇక మాకు ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏందని ఆలోచిస్తే అది చాలు. ప్రెజెంట్ గురించి గతం వాళ్ళు చేసిరు, మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఏం చేసిరు, అవన్నీ టైం వేస్ట్. ఏదైనా కూడా ప్రెజెంట్ ఎట్లుంది అని స్టెప్ బై స్టెప్ ఒకటేసారి అన్నీ కావాలనుకోవడం, ఫ్రీ పథకాలు అనేది గవర్నమెంట్ ఎవరికి కూడా మంచిది కాదు. ఫ్రీ అనేది ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్, ఇట్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఎవరి ద్వారా కష్టపడి వెళ్తేనే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఫజల్ ఫరీది. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తున్నా, ఆటో స్పేర్ పార్ట్స్ డీలింగ్ ఉందా, దాని తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా హోప్ ఉండేది ఇంతకుముందు. ఎలక్షన్ తర్వాత ఒక ఇయర్ అయింది కదా, చాలా డెవలప్మెంట్ డౌన్ ఉంది. రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఎందుకంటే కేసీఆర్ అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది. రేవంత్ అన్న వస్తే దాని స్లో ఏది కొత్త డెవలప్మెంట్ వస్తలేదు. మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 1 year మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏదైనా మార్కెట్ ఏం లేదు. అదే ఎక్స్పీరియన్స్ ఉంది. లోకల్స్ అంటే, బిజినెస్ అంటే ఏదంటే మొత్తం కొలాప్స్ ఉంది బిజినెస్. రేవంత్ అన్న అంటే ఏమైందంటే కొంచెం న్యూ డెవలప్మెంట్ చేయాలి. ఇది మొయినాబాద్ రోడ్లో మొత్తం డెవలప్ వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు స్టాప్ అయింది మొత్తం. తెలంగాణ అంటే 7 years మొత్తం రియల్ ఎస్టేట్ అది మొత్తం పెరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ 1 year అయింది, ఏం డెవలప్మెంట్ లేదు. మొత్తం స్లో డౌన్, బిజినెస్ డౌన్ అవుతుంది. నా 2-3 బిజినెస్ ఉంది, ఆ మొత్తం జీరో లాగా నడుస్తుంది. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన గురించి ఎలా ఉంది? కేసీఆరే కరెక్ట్ యాక్చువల్లీ. ఆ గవర్నమెంట్ అంటే డెవలప్ సిటీలో కూడా వచ్చింది, విలేజ్ కూడా వచ్చింది. ఏదైనా ఇక్కడ చేస్తే అక్కడ కొంచెం స్లో అవుతుంది, విలేజ్ చూస్తే ఇక్కడ స్లో అవుతుంది. విలేజ్లో చాలా పీపుల్స్ ఆర్ నాట్ హ్యాపీ యాక్చువల్లీ. దట్స్ వై దే హ్యావ్ సెలెక్టెడ్ Congress government. But after selecting this government, no returns have came actually. What was expecting with the government? That's the main problem. If in couple of months, if it is changing something, then only it will be long lasting for the government like that. But the next time government ante people are waiting to just change the government.
దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? రవిశ్యామ్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 1 year అయింది. ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. రాను రాను ఇంకా చేస్తుంటాడు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంది, ఇప్పుడు రీసెంట్గా మున్సిపల్ చేస్తున్నాను మొయినాబాద్ని. పర్లేదు, అంతా డెవలప్మెంట్ అవుతుంది, మంచిగా వాల్యూ రేట్ పెరుగుతుంది. అన్ని ఇండస్ట్రీ మా మొయినాబాద్ కోసం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా డెవలప్మెంట్ అని చూపిస్తారు. అయితే ఇది చూసుకున్న గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ 10 సంవత్సరాలు మంచిగానే చేశాడు. ఇప్పుడు అంటే ఆయన చెప్పింది కాక వేరే చేసిన అన్నమాట సొంత నిర్ణయాలు. దళితుని సీఎం చేస్తానని చేయలేడు, దళితుని 3 ఎకరాలు ఇస్తానని చేయలేడు. కాంగ్రెస్ పార్టీ దళితుని సీఎం చేస్తానని డిప్యూటీ సీఎం చేసింది, స్పీకర్ని చేసింది. ఇంకేం మంచిగానే ఉంది కదా. వాళ్ళ రాజ్యం నడిచింది. కేసీఆర్ అంటే కవిత, హరీష్ రావు, కేసీఆరే నడిచింది. ఎవరు నడవలేని మొత్తము ఎవరికి ఎమ్మెల్యే గారికి పర్మిషన్ ఇవ్వకు, ఆయనంతలో అయినది నడిపిస్తున్నావా. ఇట్లది ప్రజా కాంగ్రెస్ నడుస్తుంది ఇప్పుడైతే.